కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అమ్మారేస్తున్నాడు, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది, పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములు అమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్నాయి. హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు ఓ గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగాలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగాలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు భూముల అమ్మకం, మరొక వైపు ఏం చేస్తున్నాడు? అసైన్డ్ భూములు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేము రాగానే పట్టాలు ఇస్తాం, మీకు భూమిని అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? 34 నెలలైంది నువ్వు వచ్చి, దగ్గర దగ్గర 3 ఏళ్ళకి వచ్చింది. నువ్వు పట్టా ఒక్కలకు కూడా ఇయ్యలే. ఇవాళ 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. టీజీఐసి ద్వారా ఎక్వైర్ చేస్తున్నారు. అడ్డికి పావుషేరుకు పాపం ఆ దళితుల దగ్గర భూములు లాక్కొని ఇవాళ కమిషన్ల పేరిట పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇవాళ భూములు కట్టబెడతా ఉన్నారు. 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కున్నాడు. గవర్నమెంట్ భూములేమో అమ్మకానికి పెడితివి, ఎస్సీ, ఎస్టీల భూములు గుంజుకొని కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలకు కట్టబెడితివి.